నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే. అడ్జస్ట్మెంట్ వినడానికి కష్టమైన పదమే అయినా చాలామంది చాలా ఈజీగా చెప్తూ ఉంటుంటారు. మనం కింద కామెంట్స్ చూసిన కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు అంత ఈజీగా అడ్జస్ట్ అయి పడే వాళ్ళకి తెలుస్తుంది కదా అని. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ గురించి నేను మీతో ఎపిసోడ్స్ చేశాను, నేను మీతో ఎపిసోడ్స్ చేశాను. వాటి కింద కామెంట్స్ బేస్ చేసుకొని నేను అడుగుతున్నాను. రిలేషన్లో అడ్జస్ట్ అవుతూ ఉంటున్నాం కాబట్టి చాలా కాంప్లికేషన్స్ని మేము తీసుకోవాల్సి వస్తుంది, ఫేస్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు విరక్తి వస్తూ ఉంది మా పైన మాకే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అడ్జస్ట్మెంట్ని ఏ విధంగా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? ఎంతవరకు కరెక్ట్? విజయ మేడం, ఒకసారి మీ మాటలు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అడ్జస్ట్మెంట్ ఇది నువ్వు మాట్లాడేటప్పుడు ఈ పదం చాలా కష్టం, తీసుకోవటం చాలా అందరికీ కుదరదు, విరక్తి, ఇలాంటివన్నీ నువ్వు చెప్పావు. యాక్చువల్గా అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకుపోవటం, అవునా? సర్దుకుపోవటం అనేది నిజం చెప్పాలంటే నా దృష్టిలో ఒక అందమైన పదం. ఇప్పుడు నువ్వు అన్నట్టు దాన్ని భయంకరంగా అదొక ఏదో బూత్ మాటలాగా, వినకూడని మాటలాగా, అసలు మేము అడ్జస్ట్ అయ్యేదేంటి అని అనుకుంటున్నారు. కాబట్టి అది ఒక భయంకరమైన పదంలాగా, అదేదో జీవితంలో చేస్తే తక్కువైపోతాము, మనం అడ్జస్ట్ అయితే మనం తక్కువ, అడ్జస్ట్ అవ్వకపోతే మనం సూపరు అనే ఫీలింగ్లోకి దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ పదం చెడ్డదైంది. కానీ అసలు సర్దుకుపోవటం అనేది ఒక అందమైన ప్రక్రియ నన్ను అడిగితే. ఈ విషయం అంటే మైండ్ని ఒకసారి సర్దుకుపోవటం అందమైనది, మంచిది, మనకి మంచి చేకూర్చేది అని తెలిసినప్పుడు ఎవరో దాన్ని నెగిటివ్ కింద తీసుకోవటం మానేస్తారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సర్దుకుపోవటం అంటే ఏంటుషా? ఇప్పుడు మనం ఒక దగ్గరికి ఒక కారులో వెళ్దాం అనుకుంటున్నాం, ముగ్గురు పట్టే కారులో నలుగురు ఎక్కాలనుకుంటున్నాం. ఒకళ్ళు ముందు కూర్చుంటారు, డ్రైవర్ ఉంటాడు, వెనకాల ఇద్దరు ఫ్రీగా కూర్చోవచ్చు. మూడో వాళ్ళు సర్దుకుంటే వాళ్ళు కూడా మనతో రావచ్చు. ఓకే, సరే, సర్దుకుని కూర్చుంటాం. ఆ మూడో వాళ్ళు రావటం మనకి ఎంత నచ్చుతుంది అన్న దాన్ని బట్టి నీకు అక్కడ సర్దుకుని ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకోవటం వల్ల మన ప్రయాణం బాగా సాగిందా, మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉన్నారా అన్నప్పుడు ఆ సర్దుకోవటం అనేది నీకు ఆనందాన్ని ఇస్తుంది. పర్లేదులే రావుషా, ఏముంది, అడ్జస్ట్ అవుదాం, మన ముగ్గురు వెళ్దాం అన్నప్పుడు నీ ప్రెజెన్స్ నచ్చింది అనుకో, ఆ సర్దుకుపోవటం అన్నది బాగుంటుంది. బట్ మీరు చెప్పినట్టుగానే నేను అనేది ఏంటంటే మేడం, మన ముగ్గురికి అది ఓకే అయినప్పుడు సర్దుకుపోవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రిలేషన్లో ఉన్నప్పుడు భర్తకి మాత్రమే చేయాలనుండి భార్యకి అది ఏమాత్రం ఇష్టం లేని ప్రయాణంలో మనిద్దరమే వెళ్ళాలనుకున్న ప్లాన్లో ఇంకొకళ్ళు వచ్చి ఏం కాదులే అడ్జస్ట్ అవ్వనప్పుడే కాంప్లికేషన్ అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా వస్తాను. సో సర్దుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా సర్దుకుంటేనే బాగుంటుంది. ఇల్లు సర్దుకుంటే అందంగా ఉంటుంది, అవునా? ఎక్కడ పడేస్తే బాగుండదు. సర్దుకోవటం అంటే ఏంటి? అవసరమైనవి ఉంచుకుని అక్కర్లేనివి తీసేసి నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇల్లైనా, మనసైనా, జీవితం అయినా సరే. సో సర్దుకోవటం అంటే మార్పు అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అంతకు ముందు ఉన్న సిచ్యువేషన్ని నీట్గా సర్దుతున్నావు. అంతకుముందు గజిబిజిగా ఉన్నాయి పుస్తకాలు, చీరలు, బట్టలు, సంథింగ్ ఏదైనా సరే. నువ్వేం చేస్తున్నావు? ఇందులో పనికొచ్చే ఏంటి, తీసేసే ఏంటి, ఉతకటానికి వేసే ఏంటి, అల్మార్లో పెట్టాల్సిన ఏంటి అని చెప్పినప్పుడు నీ ఇల్లు నీట్గా ఉంటుంది, అవునా? జీవితంలో కూడా అంటే ఏంటి? ఇక్కడ నువ్వు మార్చావు, అంతకు ముందున్న గజిబిజితనాన్ని నువ్వు మార్చావు. మార్పు, మంచి కొరకు మార్పు. అలాగే జీవితంలో కూడా నీకు అక్కర్లేని యాటిట్యూడ్స్ ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి, కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అంటే ఏంటి? నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. ఆల్వేస్ చేంజ్ ఈజ్ ఫర్ గ్రోత్. అర్థమైందా? ఈ విషయం తెలిసినప్పుడు సర్దుకుపోవటం అనేది తప్పు అని ఎవరు అనుకోకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విజయ్ గారు చెప్పినట్టుగానే బట్ లైఫ్లో మనం చూస్తే రిలేషన్లో ఎందుకు సార్ కాంప్లికేట్ అవుతుందంటారు ఆ పదం? ప్రతిసారి నేనే సర్దుకుపోవాలా, దీనివల్లే వస్తున్నాయి, నేను ఇది అలవాటు చేసుకున్నా కాబట్టే అవతల వాళ్ళకి సర్దుకుపో అని చెప్పడం అలవాటుగా మారింది అన్నవే ఎక్కువ వింటున్నాం. ఎక్కువసార్లు అడ్జస్ట్ అయినా చులకన అవుతాం, చీప్ అయిపోతాం అని మాట్లాడుతుంటారు. అది ఎవరైనా అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. ఎందుకంతా దాన్ని కంప్లైంట్గా చూస్తున్నారు అంటారు? నాకు విజయ్ గారు స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అసలు సర్దుకుపోవడం అన్నది చాలా నెగిటివ్ పదం, నన్ను నేను తక్కువ చేసుకోవడం అన్న ఒపీనియన్తో ఉంటే మన దగ్గరి వాళ్ళతో సర్దుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం మొదలు పెడతాం.
ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు విజయ్ గారు కెమెరామెన్తో మాట్లాడుతూ పిక్చర్ పర్ఫెక్ట్ రావాలంటే అని అన్నారు. పిక్చర్ పర్ఫెక్ట్గా కావాలి. మీరు ఎప్పుడైనా కెమెరా లెన్స్ పెద్దగా లెన్స్ ఉంటుంది తెలుసా మీరు? చూసి ఉంటారు కదా, ముందర లెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? క్లారిటీ కోసం అడ్జస్ట్ చేస్తారు. పిక్చర్ పర్ఫెక్ట్ రావాలంటే అడ్జస్ట్ చేస్తారు. లైఫ్ పర్ఫెక్ట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ అవసరం. చూసే లెన్స్. అంతే కదా. ఓకే. లైఫ్ని చూసే లెన్స్ని అడ్జస్ట్ చేస్తే పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం. నన్ను అడిగితే జీవితానికి మరో పేరు సర్దుబాటు అని. ఎందుకంటే లైఫ్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంచినవి అక్కడ ఉన్నట్టు అట్లాగే ఉండి లైఫ్ లాంగ్ అవి అక్కడే ఉండడం అంటూ జరగదు. అసలు పర్ఫెక్షన్ అనేదే లేదనుకోండి. అదే ఇంపర్ఫెక్షన్. అదే ఈ సృష్టే పర్ఫెక్షన్ లేదు ఇందులో. కాబట్టి ఆ సర్దుకోవటం అన్నది ఇది లైఫ్లో ఒక భాగమే. జీవితం అన్న మాటకి మరో పర్యాయ పదం సర్దుబాటు. సర్దుబాటు లేని జీవితం లేదు. అయితే మీరు ఒక క్వశ్చన్ వేశారు, అసలు సర్దుబాటు నేనే సర్దుకుపోవాలా, ప్రతిసారి ఎలా సర్దుకోవాలి? ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎస్, మీరు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకోవాలి? సర్దుకోకూడదు. ఎప్పుడు సర్దుకుపోకూడదు అనే విషయం తెలిస్తే మీకు అప్పుడు సర్దుకుపోవడం అన్నది చెడ్డ మాట కాదు అన్న విషయం అర్థమవుతుంది. లేకపోతే ప్రతిసారి సర్దుకుపోవడం అంటే అదేదో నా విలువ తీసేసినట్టు, నేను గిల్టునాగా వేసుకున్నట్టు, అవతల వాళ్ళు నన్ను 10 మంది ముందర అవమానించినట్టు, ఇట్లాంటి భావనల నుంచి బయటపడాలి ముందు. ఎందుకు నేను సర్దుకుంటున్నానంటే నేను అనుకుంటున్నట్టు జీవితాన్ని నేను సాధించాలని అంటే నేనే అడ్జస్ట్ చేయాలి. పిక్చర్ క్లియర్గా రావాలా, బ్లర్డ్గా రావాలా, జూమ్లో రావాలా, జూమ్ అవుట్లో రావాలా అంటే నేను కోరుకున్న పిక్చర్ రావాలంటే నేను ఎలా అడ్జస్ట్ కావాలో అలా అడ్జస్ట్ చేయాలి. సో అది చేస్తాను. ఎక్కడ అడ్జస్ట్ కాకూడదు? నెంబర్ 1, కోర్ వాల్యూస్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ అన్నారు. నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను, అది నా వాల్యూ. తల్లిదండ్రులను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, అది నా వాల్యూ. మీ తల్లిదండ్రులను నువ్వు మాట్లాడడానికి లేదు అని అన్నప్పుడు నేను అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నా కోర్ వాల్యూ. ఎక్కడైతే నేను వాల్యూస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందో అక్కడ నేను సర్దుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్, టాక్సిక్ బిహేవియర్. అవతలాళ్ళు చాలా విషపూరితమైన ప్రవర్తనతో మనల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసి మనల్ని ఎప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తున్న చోట వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఎంతకాలంలోనో బిల్డ్ చేసుకున్న దాన్ని డ్యామేజ్ చేసే రిలేషన్షిప్లో మీరు సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. మూడవది, మీరు ఈ సర్దుకుపోవడం అన్న పేరుతో కంటిన్యూస్గా త్యాగాలు చేసే పరిస్థితి వస్తుంది అనుకోండి. అదే మెయిన్ కంప్లైంట్. ఒకసారి త్యాగం చేయడం అంటే ఎస్ అఫ్ కోర్స్ మనం రిలేషన్షిప్ కాపాడుకోవడం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ఈసారి మనం కాకపోతే ఎవరు సర్దుకుంటారు అనుకోవడం కోసం ఓకే. ఈ త్యాగం అనేది చూడడానికి వినడానికి బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ నువ్వు త్యాగం చేసే పరిస్థితుల్లో ఏ మనిషి జీవించాలని అనుకోరు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు అడ్జస్ట్ కానక్కర్లేదు. మీరు ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్లో అడ్జస్ట్మెంట్ని మీరు నెగిటివ్గా తీసుకోవచ్చు, కానీ బాగా అదర్వైజ్ లైఫ్ని కరెక్ట్గా జీవించాలంటే ప్రతిరోజు సర్దుబాటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బఫే లంచ్కి వెళ్తారు, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నా మీరు తినే కెపాసిటీ ఒకటి ఉంటుంది ఫిక్స్డ్, ఇంతే అని. అప్పుడు ఏం చేస్తారు? ఇష్టమైంది ఎక్కువ, కొంచెం కొన్ని తక్కువ, బాగా ఇష్టమైంది ఇది తగ్గించి అది ఎక్కువ. మీ ప్లేట్ అడ్జస్ట్ చేసుకోవట్లా? అది ఎందుకు? ఫైనల్లీ యూ వాంట్ టు ఎంజాయ్ లంచ్. ఎవ్రీవేర్ మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, మనకు తెలియకుండా మనం సర్దుబాటు అవుతున్నాం. ఇందాక విజయ్ గారు చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగా నచ్చింది నాకు. కారులో సర్దుకుందాం రా అని అంటారు. అసలు మీరు సర్దుకుంటే ప్రయాణం మీరు రావటం వల్ల నాకు అసలు ఇరుక్కుని కూర్చున్నామన్న విషయం గుర్తులేదు, కానీ మీ కంపెనీ వల్ల వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద జర్నీ అన్నప్పుడు అసలు సర్దుబాటు అనేది ఎంత బాగా సర్దుబాటు చేసుకున్నామంటే అసలు మీతో సర్దుబాటు చేసుకోవడమే హ్యాపీగా ఉంది, మేము కంఫర్ట్గా ఉండే కంటే అన్నది ఉంది చూసారా. దట్ రియల్లీ గివ్స్ యూ ప్లెజర్ ఇన్ ద రిలేషన్షిప్. అలా అందరం కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎవరితో ఎవరికి ఇబ్బంది లేనప్పుడు సర్దుబాటు అనేది ఒక అందమైన భావన, ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. అందమైన భావన, ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు ఒక వ్యక్తికి చెట్టు నుంచి
రోజా పూలు కోయటం ఇష్టం లేదనుకుందాం, గులాబీ పూలు అంటే చాలామందికి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇష్టం లేదు. అవి 4 రోజులు ఉంటాయి, మనం కోస్తే గంటలో వాడిపోతుంది. బట్ భార్యకో ప్రేయసికో గులాబీ పువ్వు ఇష్టం, ఎప్పుడు అంటే బొకేనే ఇష్టం యాక్చువల్గా. పద్దాక ఇప్పుడు అమ్మాయిలకి ఏం కావాలండి, పూలు గిఫ్ట్లుగా ఇస్తే కావాలని అనుకుంటారు. బట్ ఒక పూలు కొయ్యటం ఇష్టం లేని అతను భార్య కోసం ఒక పువ్వు కోసుకెళ్ళి ఇచ్చినప్పుడు అది సర్దుబాటు. ఏంటి, కొయ్యటం ఇష్టం లేని అతను తన భార్య కోసం అది సర్దుకుని కోసిచ్చాడు. బుట్టడ పూలు, బొకే పూలు ఇష్టపడే ఆవిడ ఒక్క పువ్వుని అతని ప్రేమకి ప్రత్యేకగా తీసుకుని ఆ ఒక్క పువ్వుని సర్దుకోవటం. ఇద్దరు అంటే 10 పూలు తెచ్చివ్వలేదేంటని ఆవిడ ఇదవ్వలేదు, నేను కొయ్యను అని అతను పట్టుబట్టలేదు. అతను ఒకటి సర్దుకున్నాడు, ఈవిడ ఒకటికి సర్దుకుంది. సో ఇదే జీవితం అంటే. ఇప్పుడు ఆవిడ ఏదో అడిగింది, నేను చేయను, నాకు ఇది నచ్చదు అనే బదులు సర్దుకుని ఇది చేసేస్తే పోలా, దీనివల్ల పెద్ద నష్టం ఏముంది అని ఆయన అనుకుంటే అది సర్దుకుపోవటం. ఆయన ఏదో మాట అన్నాడు, అబ్బాయి ఏదో విసుగులో అన్నారులే, ఏముందిలే చూసి చూడనట్టు వదిలేస్తే పోలా అనుకోవటం, సర్దుకుపోవటం. చిన్నవి. పెద్ద పెద్ద విషయాలు, శాడిస్టిక్ ఎక్స్ట్రీమ్ కేసెస్, కిరాతకాలు మనం పక్కన పెడితే రోజువారీ జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది ఒక అందమైన భావన. రామ్ గారు చెప్పినట్టు. మీకు ఒక స్టోరీ చెప్తాను, నిజంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో లేదో మీరు చెప్పండి. ఒక ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెద్ద భార్యకు కొడుకున్నాడు, రెండో భార్యకు పిల్లలు ఉన్నారు. అయితే పెద్ద భార్య కొడుక్కి ఈయన బిజినెస్ని అప్పచెప్పాలని చెప్పి బిజినెస్ని అప్పచెద్దామని ఆయన కీస్ ఇవ్వబోతుంటే రెండో భార్య, ఫస్ట్ నా కొడుక్కి నువ్వు కీస్ ఇచ్చి ఆ తర్వాత నీ కొడుక్కి ఎప్పుడైనా ఇవ్వు, నేను బ్రతికుండగా నా కొడుకే నేను ఈ బిజినెస్ ఓనర్గా చూడాలి అన్నది. అప్పుడు పెద్ద కొడుకు, మొదటి భార్య కొడుకు, పూర్తి హక్కున్న కొడుకు అడ్జస్ట్ అవ్వాలా అవ్వకూడదా, అవుతారా ఎవరైనా? అవ్వకూడదు, బట్ అవరు కూడాను. బట్ రాముడు అయ్యాడు కదండి. ఇది ఎగ్జాంపుల్. నేను రాజ్యం అని చెప్పలేదు, బిజినెస్ చెప్పాను. అవునండి, రామాయణం స్టోరీ చూస్తారు, సీరియల్ చూస్తారు, రాముణ్ణి జై శ్రీరామ్ అని అంటారు. అంటే ఏంటి అర్థం? పూర్తి హక్కున్న తన జీవితాన్ని వదిలేసి రాత్రికి రాత్రి చెబితే చదువుకోలా. అంత గొప్ప త్యాగం నేను చేయమని చెప్పట్లే ఎవరిని. మీరు అంత వద్దండి, మీ జీవితంలో మీరే హ్యాపీగా ఉండడానికే సర్దుకోండి అని అంటున్నాం కదా. అందుకే మన ప్రాక్టీసెస్ లైఫ్లో మన బిలీఫ్ సిస్టమ్స్ మ్యాచ్ కాకపోతే అడ్జస్ట్మెంట్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. సరే, ఇందాక మీరు ఒకటి అన్నారు, బిలీఫ్ సిస్టమ్స్ ఏదైతే మ్యాచ్ అవ్వట్లేదో, మనం అనుకున్న విషయం ఎప్పుడైతే మనకి రిలేషన్లో కనిపించట్లేదో స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, హోప్లెస్ అయిపోతూ ఉంటుంటారు. రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అంటేనే ధైర్యం ఉండదు వాళ్ళకి. మేము అన్నీ కోల్పోయామన్న భావన కలుగుతూ ఉంటుంటుంది. అందమైన భావన రావాలి అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఒక టూల్. మీరు చెప్పినట్టుగా ప్రతి రిలేషన్లో ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఒకవైపు మాత్రమే, ఒక మనిషికి మాత్రమే అది భారంగాను స్ట్రెస్గాను అనిపిస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి ఎటువంటి అంటే విజువలైజేషన్ త్రూ ఏమైనా టెక్నిక్స్ త్రూ హీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? అందరూ అన్ని స్క్రీన్ పైన చెప్పలేరు, కామెంట్స్ రూపంలో తెలియజేయలేరు, పర్సనల్గా మాట్లాడే అవకాశం కానివ్వండి, నెక్స్ట్ బ్యాచ్ ఎలాగో మీరు అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన క్లాసులు కానివ్వండి, ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అడుగుతున్నాను. సో జీవితంలో ఏ భాగం బాగోలేదో ఎక్కువ ఆలోచించి బాగోలేని దాన్ని తలుచుకుంటూ ఉండే జీవితం కంటే మీకు ఎట్లాంటి జీవితం కావాలి అనే క్లారిటీ మీకున్నప్పుడు ఆ జీవితాన్ని మీరు తలుచుకుంటే దాన్ని విజువలైజేషన్ అంటారు. ఏదైతే మీరు కోరుకున్నారో ఆ జీవితం గురించి ఆలోచిస్తే కోరుకున్న జీవితం మీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నమ్మాలంటే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ అటెండ్ అవుతే అందులో జీవితం పట్ల క్లారిటీ, అసలు నేను ఏ మార్గంలో పోతున్నాను, ఏ మార్గంలో పోవాలనుకున్నాను, నేను అనుకున్న మార్గంలో పోవాలంటే ఏం చెయ్యాలి అన్న క్లారిటీ వాళ్ళకి దొరికినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలకి వాళ్ళే సొల్యూషన్ క్రియేట్ చేసేవాళ్ళుగా తయారవుతారు. ఈసారి సార్ క్లాస్ ఉంటే చెప్పండి, నేను కూడా అటెండ్ అయ్యి చూడాలి. అసలు రీసెంట్గా ఎప్పుడన్నా ఉంది అని వింటున్నాను, ఇప్పుడు మీరు అడుగుతుంటే. ఎప్పుడుందండి? ఇది February 6th స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఈ ప్రోగ్రామ్ అవుట్కమ్ కూడా చాలామంది ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, అంటే మేము చెప్తున్నది విజువలైజేషన్ గురించి, చాలామంది లైఫ్ని విజువలైజేషన్లో చూసి ఇప్పుడు నాకు బాగా కనిపిస్తుంది స్పష్టంగా,
నవ్ ఐ గాట్ ద క్లారిటీ అబౌట్ ద లైఫ్ అని. అది ఆబ్జెక్టివే కాదు ప్రోగ్రామ్, కానీ అవుట్కమ్ అది మేము ఎక్స్పెక్ట్ చేయని అవుట్కమ్ అది. సో అందువల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. February 6th స్టార్ట్ ఒక చేస్తాం. ముందు రోజు గుర్తు చేయు ఉషా, నేను కూడా అంటే రిమైండర్ పెట్టుకుంటాను. సో అసలు Most welcome, we are honored. ఒకటి అనిపిస్తుందండి, అసలు ఈ రిలేషన్షిప్ విత్ పేరెంటింగ్ త్రూ విజువలైజేషన్, అసలు ఇలా ఒక క్లాస్ చేస్తే కూడా మనం బాగుంటుందేమో అని సడన్గా నాకు తట్టింది. మంచి ఆలోచన. ఎప్పుడు అనుకుంటున్నారు? ముందుగా చెప్తే నేను కూడా ప్రిపేర్ అవుతాను, నేను కూడా పార్ట్ అవుతాను అందులో. ఇప్పుడే అనుకున్నాం. అప్పుడప్పుడు ఊరికే ఇది చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ ఇప్పుడు విజయ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు త్రూ విజువలైజేషన్ వాట్ ఈజ్ బెస్ట్ పేరెంటింగ్ అండ్ బెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్ ఆఫ్లైన్ చేద్దామండి. చాలా మంది పర్సనల్గా కలవాలి, చూడాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక ఆపర్చునిటీ. అంటే ఎలా సార్, ఎలా ఎక్కడ ఉంటుంది క్లాస్? దాన్ని మనం ఇప్పుడే చెప్పగలరా? కదమ్మా అనుకున్నాం, వీల్ వర్కౌట్ అవుతారు. ప్లాన్ చేయలేదు, కానీ కారణం ఏమనిపిస్తుంది అంటే ఈ డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు దెబ్బతీరుతున్న ఈ టైంలో మనం ఏదైనా ఒక గైడ్ లైన్ కానీ, ఒక గైడెన్స్ కానీ, ఒక హెల్ప్ లైన్ లాగా హెల్ప్ చేయగలిగితే కొన్ని విషయాల్లో పిల్లల నెక్స్ట్ జనరేషన్ని ఎలా తీసుకెళ్ళచ్చు, మీ రిలేషన్షిప్ ప్రభావం పిల్లల మీద కూడా ఎలా ఉంటుంది, ఇది బ్రాడ్గా ఇప్పుడు అనుకున్నాం. నేను ఇంకా డీటెయిల్డ్గా విజయ్ గారు అన్నట్టు మనం ఏమైనా వెన్యూ ఎక్కడ, ఇంకా ఏంటి అన్నది టాపిక్ అంటే అసలు హెడ్డింగ్, టైటిల్ ఏంటి సెషన్కి అనేది ప్లాన్ చేసి చెప్దాం మనం. కామెంట్ బాక్స్లో ఎవరైనా మాకు కావాలి అని అడిగినప్పుడు మనం కంటెంట్ వాళ్ళకి పంపించాలి. తప్పకుండా సార్, నేను కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను ఆడియన్స్కి. కనుక ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఆఫ్లైన్ సెషన్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడ్జస్ట్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.